చిట్ట చివరి కలుసుకునే ఏర్పాటు. చదవండి. ప్రసంగి 9వ అధ్యాయము 1 నుండి 4 వరకు. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికియున్న కుక్క మేలు గదా. ప్రసంగి 9:4. మరణం ఓ ప్రమాద ఘటన కాదు, అది ఒక ఏర్పాటు. హెబ్రీ 9:27. కానీ దేవుడు మాత్రమే రద్దు చేయగల లేక మార్చగల ఓ గమ్యం. జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ప్రసంగి 9:1. ఆయన మాత్రమే మన భవిష్యత్తును ఎరిగినవాడు. సొలొమోను ఓ విశ్వనాటకంలో మనం మార్చజాలని ఓ కథారచనను అనుసరించే జడమైన పాత్రధారులం అని సూచించడం లేదు. ఈ పుస్తకం అంతటా సొలొమోను వివేచించడానికి, నిర్ణయం చేయడానికి మనకున్న స్వాతంత్ర్యాన్ని నొక్కి చెప్తాడు. కానీ మన భవిష్యత్తు ఏమిటో, నేడు మనం చేసే నిర్ణయాల కారణంగా రేపు మనకేం సంభవింపనుందో దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకనూ బ్రతుకుతున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుని. 4వ అధ్యాయము 2వ వచనం. అలాగైతే భక్తిగల జీవితం జీవించడం గురించి పట్టించుకోవడం ఎందుకు అని మనం అడగవచ్చు. మనం ధర్మశాస్త్రానికి లోబడినా లోబడకున్నా, అర్పణలు తెచ్చినా వాటిని నిర్లక్ష్యపెట్టినా, వాగ్దానాలు నిలబెట్టుకున్నా లేక భగ్నం చేసినా మనం ఒకే రీతిగా చచ్చిపోతాం. అవును, మనందరికీ ఈ భూమి మీద ఓ ఉమ్మడి గమ్యం ఉంది, మరణం మరియు సమాధి. కానీ నిత్యత్వంలో మనందరికీ ఓ ఉమ్మడి గమ్యం లేదు. ఆ కారణంగా ప్రతి ఒక్కరూ మన అంతిమ శత్రువును ఎదుర్కొని తీరాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. మరియు దాంతో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవాలి. జీవిత వాస్తవాలతో మనం ఎలా వ్యవహరిస్తాం అనే దానిలోనే మరణం అనే వాస్తవంతో మనం ఎలా వ్యవహరిస్తాం అనేది వెల్లడవుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు చనిపోవడానికి ముందు మీరు చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించేది ఏమైనా ఉందా? ఒకవేళ అలా అయితే మీరు అది చేయబడే దిశగా పనిచేస్తున్నారా? ఆమేన్.